నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చి దాదాపు 16 నెలలుగా వస్తోంది. అసలు అధికారంలోకి రావడానికి వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలవుతుందా? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ పోకడలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో ఎట్లా ఉన్నాయి? తెలంగాణ ఉద్యమకారులు అలాగే ఇప్పుడున్నటువంటి సందర్భంలో నిరుద్యోగులు అలాగే కార్మికులు, కర్షకులు, రైతులు వారి విధానాల్లో వారికి సంబంధించినటువంటి అంశాలలో సంతోషంగా ఉన్నారా? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా దాదాపు 4.5 దశాబ్దాలకు పైగా జర్నలిజం వృత్తిలో ఉండి ప్రజల కోసం ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అంశాలపైన క్షుణ్ణంగా అటు ప్రతిపక్షాలకు ఇటు ప్రభుత్వాలకు చురకలు అంటిస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నటువంటి కె శ్రీనివాస్ సార్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్, నిన్న ఒక ఆర్టికల్ చదివాం. ప్రధానంగా కాలోజీ టీవీ మిమ్మల్ని సంప్రదించడానికి కారణమైందే ఆ ఆర్టికల్. మేధావుల పైన బీఆర్ఎస్ పార్టీ ఇంకా అట్లనే వ్యవహరిస్తూ ఉంది అనేది దానికి సంబంధించినటువంటి సారాంశం. ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత మేధావుల విషయంలో ఎట్లా ప్రవర్తిస్తుంది అనుకోవచ్చు? అంటే యాక్చువల్గా మేధావులని మాత్రమే కాదు, మొత్తంగా పౌర సమాజం. పౌర సమాజంలో మేధావులతో పాటు విద్యారంగంలోనూ సేవా రంగంలోనూ పనిచేస్తున్న వాళ్ళు, కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు, స్వచ్ఛంద ఏ రాజకీయ పార్టీతో లేకుండా ఉండేవాళ్ళు, ప్రభుత్వ వ్యవస్థలో భాగం కాని వాళ్ళు ఉంటారు. దాంట్లో ప్రధానంగా మేధావుల పాత్ర ఎక్కువగా ఉంటుంది సమాజంగా. కాబట్టి మేధావులు అనేది మనకు మేధావులతో బీఆర్ఎస్ యుద్ధం అని అట్లా దాన్ని శీర్షిక పెట్టాం, కానీ మొత్తం పౌర సమాజంతో యుద్ధం అంటే ఏంటంటే పౌర సమాజం తాము అనుకున్నట్టుగా వ్యవహరించడానికి లేదనే ఒక అసంతృప్తి నుంచి విమర్శిస్తే పర్వాలేదు, కానీ అదే పనిగా క్యాంపెయిన్ వస్తుంది. అప్పుడు నోరు తెరిచినాయి, ఇప్పుడు తెరవట్లేదు. ఇదే పదాన్ని ఎక్కువ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగితే, ప్రభుత్వం వైపు నుంచి ఒక సంఘటన జరిగితే సహజంగానే అంతకుముందు జరిగిన సంఘటనతో పోల్చడం. మొన్న రేవతి గారు ఇంకో జర్నలిస్ట్, మహిళా జర్నలిస్ట్ విషయంలో అరెస్ట్ జరిగినప్పుడు మనం గతంలో కూడా అరెస్ట్ అయిన సంగతి, ఆ ప్రభుత్వాలు కూడా అరెస్ట్ అయిన సంగతి ప్రస్తావించాం. సహజంగా ఏ వార్తలో రాసినప్పటికీ దాని పూర్వపరాలు రాస్తాం ఖచ్చితంగా. మీరు ప్రతిసారి ఎందుకు అప్పుడు జరిగిన దాన్ని చేసి దీన్ని డైల్యూట్ చేస్తారు అనేది వాళ్ళ అభ్యంతరం. అది కరెక్ట్ కాదు. అభ్యంతరం చెప్పొచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు, కానీ మేధావులను అదే పనిగా హేళన చేయడం కానీ, వాళ్ళని ట్రోల్ చేసినట్టుగా పోస్టులు పెట్టడం కానీ అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పౌర సమాజం అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, దాని నుంచి రాజకీయ పక్షాలకు ఉండే సంబంధం. జనరల్గా పౌర సమాజం అనేది పెద్ద మనుషులు లాంటి వాళ్ళ సమాజంలో మంచి చెడు చెప్తారు. ప్రభుత్వం గౌరవిస్తుంది, వాళ్ళని ప్రజలు గౌరవిస్తారు. ఎక్కడ తప్పు ఉంటే అక్కడ చెప్పడం వాళ్ళ బాధ్యత. ఒక్కోసారి వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ప్రతిష్ట ఉంటుంది. ఆ ప్రతిష్టను ఉపయోగించి వాళ్ళు ఒక్కోసారి అత్యవసర సమయంలో కల్పించుకొని పరిస్థితులు చక్కదిద్దుతారు. అటువంటి పౌర సమాజం మన తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఉంది. తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందే మన దగ్గర అనేక మంది మేధావులు తెలంగాణ గురించి ఆలోచించడం, ఆ రోజుల్లో చాలా సమస్యలు ఉండేవి కదా, ఆ సమస్యలు అన్నిటి విషయంలో మాట్లాడుతుండేవాడు. అట్లాగే ఇవాల్వ్ అయింది. వాళ్ళే తెలంగాణ ఉద్యమంలో వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మంచి మేధావి బృందం ఉంది. తర్వాత అనేక మంది రకరకాల స్ట్రీమ్స్లో పనిచేసే యాక్టివిస్టులు అందరూ కూడా దాంట్లో ఉన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వంలో ఆ పౌర సమాజం యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసింది. అంటే ఇక నేను డైరెక్ట్గా ప్రజలతోనే వ్యవహరిస్తాను, ప్రజలను లబ్ధిదారులుగా చూస్తాను. ఎవరి మొదట్లోనేమో ఆయన చాలా ఆదర్శంగా చెప్పారు, నా ప్రభుత్వం మీద కూడా పౌర సమాజం యొక్క సమీక్ష ఉంటుంది, అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారన్నారు. తర్వాత దాన్ని మర్చిపోయారు. సరే, ప్రభుత్వం అట్లా చేయాల్సిన అవసరమే లేదు, దాని గురించి కంప్లైంట్ ఏం లేదు, కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా వస్తున్నటువంటి అభ్యంతరాలని, అసమ్మతిని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకు ఒక అసహనం మొదలైంది. సరే, ఆ రోజుల్లో ఎట్లా వ్యవహరించారో పౌర సమాజ ప్రతినిధులతో అనేది మనందరికీ తెలిసిన విషయం. తర్వాత 10 ఏళ్ల తర్వాత అసంతృప్తి ఒక స్థాయికి వచ్చి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడానికి ముందు జరిగిన ప్రయత్నాల్లో పౌర సమాజం కూడా కల్పించుకుని ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్తో
కొంతకాలం ప్రయాణించింది 3-4 నెలలు. అవును, తప్పని పరిస్థితులలో ప్రయాణించాల్సి వచ్చింది. అప్పుడు కర్ణాటకలో కూడా ఒక అటువంటి సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉండటం, బీజేపీని ఓడించడం కోసం ఒక ప్రజా సంఘాలు పౌర సమాజం అంతా కలిసి ఉద్యమం చేయటం, అది సక్సెస్ అవ్వటం. దాంతో ఇక్కడ వాళ్ళు కూడా ప్రధానంగా దాని వెనుక మోటివేషన్ బీజేపీ రాకుండా నిరోధించాలి. ఎస్, బీజేపీకి కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో నడుస్తుంది కాబట్టి నువ్వు కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తే బీజేపీని నివారించవచ్చు, జాతీయ స్థాయిలో నివారించవచ్చు, ఇక్కడ నివారించవచ్చు అనే ఉద్దేశంతో చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పాలన మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది, దాన్ని రిప్లేస్ చేయాలి, రెండు కలిసి చేశారు. చేసిన తర్వాత వెంటనే గవర్నమెంట్ వచ్చిందని ఎంతవరకు వాగ్దానం నిలబెట్టుకుంటుంది అవన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఆచరణ సాధ్యంగా వాగ్దానాలు ఇవ్వటం. ఎస్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కె శ్రీనివాస్ గారిని మీడియా అకాడమీ చైర్మన్ చేస్తారు అనేటువంటి వార్తలు కూడా వచ్చింది. నిజంగానే అట్లాంటి సంప్రదింపులు ఏమైనా జరిగాయా సార్? అటువంటిది ఏం లేదండి, ఊరికి మనం వాళ్ళు ఏదో రాశారు. అంటే మీరు రాజీనామా చేశారు, చేసిన తర్వాత ఆంధ్రజ్యోతి నుంచి బయటకు వచ్చాక ఇలాంటి వాదనలు అయితే చాలా విన్నాం. నేను రాజీనామా చేయడానికి ముందే శ్రీనివాస్ రెడ్డి గారి నియామకం జరిగిపోయింది. నేను రాజీనామా చేయటం అది కాదు, కానీ కొత్త ప్రయత్నం ఏదైనా చేయాలనే ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. కానీ కొంచెం సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. లేకపోయినా ఎంతకాలంగా నేను ఆంధ్రజ్యోతిలో ఉండటానికి వెసులుబాటు ఉంది నాకు. ఓకే సార్, అసలు కొంచెం మనం బ్యాక్ ఎండ్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి అనే కాదు, మీరు దాదాపుగా నక్సల్బరీ ఉద్యమము, ఆ తర్వాత చాలా ఉద్యమాలు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో మీరు ఆంధ్రజ్యోతిలోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్పష్టమైనటువంటి సపోర్ట్ను మీరు ఇస్తూనే చాలా మీటింగ్స్ను కూడా అటెండ్ చేసినటువంటి సందర్భం. కానీ ఆ పత్రిక సమైక్యాంధ్రకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తికి సంబంధించింది. ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు, అప్పుడున్నటువంటి సందర్భాలు ఏంటి అసలు? ఒకటి, మన చివరి సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి తెలంగాణ ఉద్యమంలో. 2009 మొదటి చిదంబరం ప్రకటనకి తర్వాత తెలంగాణ అవతరణ జరిగే ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది సమయం కీలకం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రజ్యోతి పాలసీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్తే అది అర్థ సత్యమే అవుతుంది. ఓకే, 2001 నుంచి 2009 దాకా కూడా ఆంధ్రజ్యోతి తెలంగాణ ఉద్యమానికి చాలా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. ఓకే, నేను కానీ అన్ననారాయణ కానీ కొంతకాలం ఉన్న రామచంద్రమూర్తి గారు 2006 దాకా కానీ అందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి సమర్థకులే. ఓకే, అప్పుడు కూడా యాజమాన్యానికి ఆ విషయంలో మొదటి ఎడిటోరియల్లోనే ఆంధ్రజ్యోతి యాజమాన్యం రాష్ట్ర తెలుగు వాళ్ళు ఎట్లా ఉన్నప్పటికీ అందరూ బాగుండాలి అని, ఏ రాష్ట్రంగా ఉండకపోయినా అందరూ బాగుండాలి అనేటువంటి ఆకాంక్షను చెప్పింది. దానికి అప్పుడు నమస్తే తెలంగాణ కానీ తెలంగాణ పక్షాన్ని నిలబడే పత్రిక అంటూ ఏమీ లేదు. ఆ ఎర్లీ డేస్ ఉద్యమం ప్రారంభ దశ నుంచి 2009 దాకా కూడా తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రజ్యోతి స్వయంగా చేసింది చాలా, మేము కూడా ఆంధ్రజ్యోతి ద్వారా చేసాం. ఓకే, 2009లో చిదంబరం ప్రకటన వచ్చిన తర్వాత సహజంగానే అప్పటిదాకా తెలంగాణ ఉద్యమం పట్ల సహనంతో ఉన్నవాళ్ళు, కొద్దిగా అటు ఇటుగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అకస్మాత్తుగా ఇది వాస్తవం కాబోతుంది అని తెలిసిన తర్వాత పరిస్థితి మారింది. ఓకే, 2 రాష్ట్రాలు అటువైపున కూడా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒక నిజానికి 7వ తారీఖున 9వ తారీఖున ఇది వచ్చింది కదా, 7వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీకి సహా అన్ని రాజకీయ పక్షాల అఖిలపక్ష సమావేశం తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. ఓకే, తెలుగుదేశం అనుకూలంగా తీర్మానం చేసి 2009 డిసెంబర్ 9 తర్వాత వెంటనే ఈ అభిప్రాయాన్ని అది అంటే వాళ్ళు ఆ తీర్మానం చేసినప్పుడు ఇది అయ్యేది కాదు పోయేది కాదు అనుకున్నారు. కానీ నిజంగా అవుతుంది అనేసరికి ఆంధ్ర ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు వాళ్ళు తిరుగుబాటు చేయడం, అన్ని పార్టీల వాళ్ళు తిరుగుబాటు చేయడం, ఆంధ్ర ప్రాంతంలోని పాలకవర్గం అంతా కూడా ఒకవైపున మోహరించడం జరిగింది. అప్పుడు మన 2 ప్రాంతాల్లో ప్రయోజనం ఉన్న పత్రిక అది రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ బ్యాలెన్స్ చేసే క్రమంలో తప్పనిసరిగా కొన్ని సందర్భాల్లో తెలంగాణ వ్యతిరేక వార్తలు, కథనాలు పత్రికల్లో అందరూ అన్ని ప్రాంతాల్లో ఉంటారు కదా, వార్తలు పంపించేవాడు అన్ని ప్రాంతాలు ఉంటారు, అందరికీ వాళ్ళ సానుభూతులు ఉంటాయి. దాంట్లో ఒకసారి బ్యాలెన్స్గా అటు ఇటు కావటం వల్ల పాఠకులకి ఒక అభిప్రాయం ఏర్పడింది. కానీ ఆ సమయంలో కూడా నేను కానీ మా మిత్రులు నారాయణ కానీ ఎవరైనా కానీ మేమందరం మా వైఖరిని మేము స్పష్టంగా దాచుకోకుండా చెప్తూనే
సాధ్యమైనంత వరకు ఉన్న స్పేస్లోనే ఎట్లా ఎట్లా మనం దాన్ని తీసుకెళ్ళగలుగుతాం అనేది. ఇప్పుడు కూడా మొదటి నుంచి కూడా జర్నలిజంలో నేను నేర్చుకుంది ఏవికి గారు మాకు నేర్పింది, మాకు చాలా స్పేస్ కావాలని మీరు ప్రయత్నించకండి, వస్తే మంచిదే. ఓకే, ఉన్న స్పేస్ని మీరు ఎట్లా సద్వినియోగం చేసుకుని దాని నుంచి ఎక్కువ ప్రభావం చూపిస్తారు. వాళ్ళ కంటెంట్ 10 పేజీలు ఉంటే మీ కంటెంట్ ఒక పారాగ్రాఫే ఉందనుకోండి, మీ శక్తితో దాన్ని ఎక్కువ ఇంపాక్ట్ కలిగేటట్టుగా చేయొచ్చు అని నమ్మిన వాళ్ళం కాబట్టి మా ప్రయత్నం మేము చేసాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది ఆంధ్రజ్యోతి పత్రిక పైనే. దాదాపు 125 రోజుల పాటు ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి బ్యాన్ను కొనసాగిస్తూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ లేవు, ఎలాంటి అసలు అసెంబ్లీకి కానివ్వండి ఈ యొక్క అధికారిక కార్యక్రమాలలో కూడా అలో చేయనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ సందర్భంలో కె శ్రీనివాస్గా ఒక జర్నలిస్ట్గా, ఒక పాత్రికేయుడిగా, ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిలో ప్రముఖమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా అప్పుడు ఏమనుకున్నారు అసలు అప్పుడు ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించి? నిజానికి మొత్తం మీడియా తరఫున మాట్లాడాలంటే ఒక రకంగా మాట్లాడతాను, నేను అప్పుడు ఉన్నాను కాబట్టి ఒక రకంగా మాట్లాడతాను. చెప్పండి. అంటే అప్పుడు యాక్చువల్గా ప్రభుత్వానికి కానీ మన సమాజానికి కానీ బాగా అసహనం, వ్యతిరేకత కలిగించింది ఆంధ్రజ్యోతి రిపోర్టింగ్ కాదు. ఓకే, 9లో వచ్చిన ఒక కథ. ఓకే, కొత్త శాసనసభ్యులు ప్రమాణ స్వీకారాలు చేస్తుంటే వాళ్ళు కొంతమంది తడబడ్డారు సహజంగానే. అవును, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి ఎన్నికైన వాళ్ళలో అప్పటివరకు రాజకీయ అనుభవం లేని వాళ్ళు, ఉద్యమ అనుభవం ఉంది, అంటే అప్పుడే కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళందరూ. నేపథ్యం కూడా రాజకీయాలు కొంతకాలం ఉండి అయిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కొంచెం తడబడుతుంటే వీళ్ళు ఏదో వాడిని అందరం ఎక్కిస్తే ఇట్లాగే ఉంటుందని ట్రైప్లేదు, నాకు గుర్తులేదు. కానీ మొత్తానికి కించపరిచి ఒక వెటకారమైనటువంటి వ్యంగ్యమైనటువంటిది చూసిండొచ్చు, అట్లా చేశారు. అది నిజానికి మంచి పద్ధతి కదా. నిజానికి డిజిటల్ మీడియా కూడా చర్చిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు డిజిటల్ మీడియా అనే ఫార్మాటే తప్పు, దాంట్లోనే దుర్మార్గం ఉందన్నట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ జర్నలిస్ట్ని వేరు చేసి ముద్ర వేస్తున్నారు. అన్ని మీడియాలో ఉంది అది. అవును, ఆ రోజున శాటిలైట్ టీవీ కదా, ప్రముఖ టీవీ ఛానల్ కదా. ఆ ఛానల్లో కూడా ఒక కనీస అంటే మనుషులు ఎట్లా దీన్ని స్పందిస్తారో, భావోద్వేగాల విషయంలో ఇది హర్ట్ చేస్తుందేమో అనే ఆలోచన లేకుండా అది రూపొందించారో, ఎడిటర్స్ దాన్ని పాస్ చేశారో, అది ఏదైంది కదా. అవును, అయితే అటువంటి విషయంలో అప్పటికి ఇప్పటికి ఉండేది అంటే కంటెంట్ విషయంలో, వార్తల విషయంలో, అభిప్రాయాల విషయంలో చాలా సంస్కారం పాటించాలి, పరిమితి పాటించాలి. విషయం తీవ్రంగా ఉంటుంది వేరు, విషయం అసభ్యంగా ఉంటుంది. బాగా అందరూ జనం చూడటం కోసం ఏదో రకంగా సంస్కారాన్ని మర్చిపోయి చేయకూడదు కదా. మీడియా మీద విమర్శ ఉంటుంది, కానీ మీడియా ఎట్లా ఉన్నప్పటికీ, మీడియా ఎంత అబ్జెక్షనబుల్ కంటెంట్ ప్రసారం చేసినప్పటికీ దాని మీద తీసుకునే చర్య విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అది భావ ప్రకటన స్వేచ్ఛను ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, కాబట్టి అది పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన విషయమే. కానీ నువ్వు ఏదంటే అది రాస్తావా అనే ప్రశ్న కూడా ఉంది. ఆ ప్రశ్న సమాజం నుంచి వస్తుంది, అది మీడియా ఎదుర్కోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్న వేరే విషయం, కానీ ఇంకో సమాజం రిజెక్ట్ చేస్తే నీ పత్రిక ఉనికే ఉండదు, ఉనికే ఉండదు. కాబట్టి ఆ భయం ఉండాలి తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని చేస్తారేమో, జైల్లో పెడతారేమో అని అటువంటి భయం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని వ్యతిరేకించాము. దానికి సంబంధించిన యాక్టివిటీస్లో, ఉద్యమాల్లో పాల్గొన్నాము. కానీ అది ఏంటంటే వైరల్గా ఆంధ్రజ్యోతి వర్సెస్ ప్రభుత్వం, టీవీ వర్సెస్ ప్రభుత్వం, అట్లా వ్యక్తిగత స్థాయి పోరాటంలాగా మారిపోయింది. అవును, కాలక్రమంలో అది పోయిందనుకోండి. కానీ అది చాలా ఇబ్బందికరమైన సమయం. అలాంటి వాడికి మన ఉనికిని మన కాపాడుకోవాలి, పాత్రికేయుడిగా కాపాడుకోవాలి, తెలంగాణ వాదిగా కూడా. తెలంగాణ సమాజం ఆ సమయాల్లో పత్రికల్లో ఏదైనా నేను పనిచేసిన మీడియాలో అవలక్షణాలు అనిపిస్తే ఆ అవలక్షణాలకి నాకు డిస్టెన్స్ చూశారు. అవును, నేను వేరుగా దాన్ని వేరుగా చూశాను. అంటే అట్లా చూడాలంటే నేను నా ఆచరణలో అది మీరు పెట్టారు. స్వతహాగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి కె శ్రీనివాస్ గారు ఇక్కడి దానికి రావడానికి ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాల గురించి క్లుప్తంగా చెప్పాలనుకుంటే.
సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వాటికి కావడం అనేది ఒక సాంకేతికమైన అంశం. ఓకే. నేను సూర్యాపేట నల్లగొండ చదివిందేమో కొడంగల్లో. ఎస్. నల్లగొండ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టేది. ఓకే. మా అమ్మ నాన్నలు ఇద్దరిది నల్లగొండ జిల్లా. మా నాన్నది సూర్యాపేట జిల్లా, మా అమ్మ వాళ్ళది నల్లగొండ జిల్లా, నగరికల్ దగ్గర చిత్తలూరు అనే గ్రామం. సార్. అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది పెనుపాడు దగ్గర భక్తరాపురం. అక్కడ నల్లగొండలో పుట్టాను తప్ప నల్లగొండ జిల్లాలో పెరగలేదు. ఓకే. నాన్న టీచర్ కావటం వల్ల ఆయన ఖమ్మం జిల్లాలో కొంతకాలం పనిచేశారు. మధ్యలో ఆంధ్రాకి వెళ్ళి ఏలూరు, మచిలీపట్నంలో 2 సంవత్సరాలు పనిచేశారు. మళ్ళీ అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్కి వచ్చారు. కొడంగల్లో నా హై స్కూల్ 6th నుంచి 9th దాకా అక్కడ చదువుకున్నాను. అక్కడి నుంచి నాకు మిత్రులు చాలామంది అక్కడి నుంచి నా మిత్రులు కంటిన్యూ కావటం మొదలైంది. తర్వాత 75 నుంచి హైదరాబాద్. సార్. ఇది మా నాన్నతో పాటు వెళ్తున్నాను. ఇప్పుడు నా సొంత ప్రయాణం ఏం లేదు. ఓకే. కాబట్టి నేను హైదరాబాద్ చెందినవాడిని చెప్పుకోవాల్సి వస్తుంది. మా పూర్వీకులు మా వాళ్ళు నల్లగొండ జిల్లా. సో నా స్వగ్రామం ఏదంటే అదే, అక్కడే ప్రస్తుతం ఏమీ లేదు. స్వతహాగా మామూలుగా క్యాస్ట్ గురించి మాట్లాడుకోవాలన్నా, ఎట్లా మాట్లాడుకోవాలన్నా, బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి దానిలో మీరు పుట్టుక, కానీ మీరు ఉన్నటువంటి విధానం అంతా కూడా ప్రజలు, ప్రజా సమస్యలు, ఇట్లా చాలా రకాలైనటువంటి వాటితో ముడిపడి ఉంటుంది. అసలు ఈ భావజాలానికి ఎట్లా టర్న్ అవ్వాల్సి వచ్చింది అనేది? మేము తెలంగాణలో విస్తృతంగా ఉన్న శ్రీ వైష్ణవ అనే అది బ్రాహ్మణ శాఖగా పరిగణిస్తారు. శ్రీ వైష్ణవ దానికి చెందినవాడు అయ్యగారు డాక్టర్. ఒకటి అయ్యగారులే కానీ పౌరోహిత్యాలు కుటుంబం. మా నాన్న మొట్టమొదటి అక్షరాస్యుడు చదువుకున్నవాడు. 10th క్లాస్. మా నాన్నగా నలుగురు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు ఎవరు కూడా చదువుకోలేదు. మా నాన్న MA దాకా వచ్చారు. కాబట్టి అయితే హైదరాబాద్కి రావటం, ఇక్కడ పరిచయం కావటం, మా బంధువులు కూడా కొంతమంది ఈ అభిప్రాయాలు ఉన్నవాడు. మరి కారణాలు ఎట్లా ఎక్స్పోజర్ ప్రయాణం ఎట్లా ఉందంటే, అది late 70s నుంచి early 80s దగ్గర నుంచి అప్పుడున్న వాతావరణం, కలిగిన మిత్రులు, నేను చదువుకున్న కాలేజీ. మా కాలేజీకి పక్కనే ఆడిటోరియం ఉండేది. ఓకే. ఆడిటోరియంలో అన్ని విద్యార్థి సంఘాల, అన్ని రాజకీయ పార్టీల సమావేశాలు జరుగుతుంది. సాహిత్యం మీద కానీ రాజకీయాల మీద కానీ అప్పుడే ఆసక్తి కలిగింది. అది క్రమంగా ఒకనాడు జరిగిందని చెప్పడానికి లేదు. ఇప్పటికి కూడా నాలో బ్రాహ్మణిగా ఉండొచ్చు. అది రోజు అది మీరు అబద్ధం చెప్తున్నట్టు కూడా అనుకోవచ్చేమో మరి. రోజు మనం ఎవరైనా చెప్తే కదా తెలియదు కదా. ఓకే. మనం ఒక సందర్భంలో ఎట్లా ప్రవర్తిస్తామనే దాంట్లో మనకు తెలియకుండానే మన నేపథ్య భావాలు ఉండొచ్చు. సార్. అది ఒక సందర్భం మనకు తెలియజేస్తారు, ఎవరో ప్రశ్నించిన వాళ్ళు తెలియజేస్తారు. అవును. కాబట్టి ఆ నేర్చుకునే ప్రాసెస్ నిరంతరం ఉంటుంది అనుకుంటున్నాను. మన చైతన్యాన్ని మనం అప్డేట్ చేసుకోవడం కానీ, ఆత్మవిమర్శ చేసుకుంటే అది పూర్తిగా దేన్ని అధిగమించామని చెప్పలేదు. సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో డిజిటల్ మీడియా అనేటువంటి పదాన్ని దాదాపుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దాన్నే ఒక ప్రధాన అస్త్రంగా మలుచుకుంది. రాష్ట్రంలో కూడా అదినే ప్రధాన అస్త్రంగా మలుచుకున్నట్టు కనబడుతూ ఉంది. కేటీఆర్ లాంటి మాజీ మంత్రి చెప్తా ఉన్నాడు, 33 కాలేజీలు పెట్టే బదులు 33 యూట్యూబ్ ఛానల్ పెడితే అయిపోయేదేమో, మేమే అధికారంలోకి వచ్చేదేమో. అసలు యూట్యూబ్, డిజిటల్ మీడియాకి సంబంధించి ఒక దాదాపు 50 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్గా ఇప్పుడున్నటువంటి ఎరని ఎట్లా చూడొచ్చు? మీడియా కలిగించే శక్తి, మీడియా సృష్టించగలిగే శక్తి ఏమిటనేది మనకు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత నిజమైన అర్థంలో తెలుస్తుంది. ఓకే. అది బీజేపీ లాంటి పార్టీ ముందే గ్రహించింది. సమాజంలో బీజేపీకి వ్యతిరేకమైన భావాలు కాదు, కానీ బీజేపీకి భిన్నమైన భావాలు సమాజంలో గత 70 సంవత్సరాలుగా ప్రబలంగా ఉన్నాయి. అవును. కులం పోవాలి, మతం పోవాలి, వేరే మతస్థుల మధ్య సహజీవనం, స్నేహం ఉండాలి, ఘర్షణలు ఉండకూడదు, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. ఇటువంటి తరహా ఆలోచనలతో మన అందరం పెరిగి రావాలి కదా. ఈ ఆలోచనలు సహజంగానే బీజేపీ లాంటి సిద్ధాంత చట్టం ఉన్న వాళ్ళకి నచ్చకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఈ మీడియాలో కూడా వీళ్ళే ఎక్కువ లిబరల్స్ అండ్ లెఫ్ట్ లీనింగ్ వాళ్ళే జాతీయ మీడియాలో అన్ని చోట్ల మీడియాలో ఉన్నారు కదా. అవును. సడన్గా మార్చుకోలేం కదా.
అంటే అప్పుడు వాళ్ళు గ్రహించిన విషయం ఏంటంటే ఎందుకు ఈ మీడియా మీద మన ఆధారపడాలి, సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత మనకి ఈ మధ్యతరగతికి సంబంధించిన ఈ చదువుకున్న వాళ్ళ ఆలోచన విధానాలు ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్తో సంబంధం లేకుండా మనం డైరెక్ట్గా ప్రజలతోటి కనెక్ట్ కాగలుగుతాం. డైరెక్ట్గా ప్రజలతో కనెక్ట్ కాగలటానికి ఇది ఆస్కారం ఉన్నప్పుడు అందువల్ల వాళ్ళు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. కమ్యూనిటీస్ బిల్డప్ చేసుకోరు, అట్టడుగు దాకా వెళ్ళారు. ఇట్లాని మెయిన్ స్ట్రీమ్ మీడియాను నిర్లక్ష్యం చేయలేదు. వీలైన చోట్ల దాని సారథులను మార్చారు. మార్చడం కుదిరిన చోట కొనేసుకున్నారు. ఇప్పుడు నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటారు, ఎవరు కూడా తటస్థంగా ఉండేవాళ్ళు ఒకటో అరో ఉంటారు. అవును, ఇంత అంతా కూడా ఒకవైపు ఉంటారు. నా ప్రశ్న అదే రాబోతా ఉంది. అంటే జర్నలిస్ట్ అంటే ఒక పార్టీకి కొమ్ము కాయాల్సిందేనా? జర్నలిస్ట్ అంటే ఒక రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకి కొమ్ము కాయాల్సిందే అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. అసలు దీనికి ఎట్లా మనం మాట్లాడుకోవచ్చు? పత్రికలు మీడియా వీటి యొక్క వైఖరులను నిర్ణయించే స్థితిలో జర్నలిస్టులు లేరు. ఓకే, ఒకప్పుడు ఉండేవాళ్ళు, 50s 60s ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో యాజమాన్యాల స్వభావం వేరు, వాళ్ళు పెట్టుబడి స్థాయి వేరు. రామ్నాథ్ గోయంకర్ లాంటి వాళ్ళు ఉన్నారండి. ఆయన మొత్తం ఇండస్ట్రీ అంతా మీడియాలోనే ఉంది. కానీ ఆయన ఎక్కడో బాంబేలో ఢిల్లీలోనే ఉంటారు. అవును, తెలుగులో వచ్చే పత్రికలో ఇక్కడ ఎడిటర్కి ఒక సాపేక్ష స్వాతంత్రం ఉండేది కదా. ఏమైనా రాసుకోవచ్చు, వాళ్ళకి ఓవరాల్గా లైన్ ఉంటుంది. కానీ అవును, జాతీయ విషయాల్లో ప్రాంతీయ విషయాల్లో ఏదైనా ఎడిటర్లకి ఎక్కువ స్వేచ్ఛ ఉండేది. ఓకే, అట్లా కాదు, ప్రాంతీయ యజమానులే వచ్చారు. ఆ యజమానులు కేవలం అనేక బిజినెస్ నుండి ఇది కూడా ఒక బిజినెస్ లాగా లేదు, దీని మీద ఫోకస్ పెట్టి ఇక్కడే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు స్థానిక రాజకీయ పార్టీలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు ఎడిటోరియల్ స్వేచ్ఛ అనేదానికి అర్థం లేదు. ఓకే, మనకు వాళ్ళకి ఇబ్బంది కలిగిన పద్ధతిలో ఏ విషయాలు ఏమైనా ఉంటే ఆ విషయాల్లో మన అభిప్రాయాలు చెప్పుకోవాల్సింది తప్ప ఓవరాల్గా ఏ పార్టీ వైపు ఉండాలి, ఏ పార్టీ వైపు ఉండకూడదు అంటే కీలకమైన విషయాల్లో జర్నలిస్టులకు ఉండే పాత్ర ఏముంది? 9.5 ఏళ్ళ కేసీఆర్ పాలనకి 14-15 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలనకి పోల్చాలి అనుకుంటే దానిలో ఉన్నటువంటి మెరిట్స్ అయినా దీనిలో ఉన్నటువంటి మెరిట్స్ అయినా దానిలో ఉన్నటువంటి లోపాలు దీనిలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఎట్లా మాట్లాడచ్చు అంటారు? మీ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ప్రజాపాలన నడుస్తూ ఉంది, గడిల పాలన పోయింది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్గా మార్చాము, అంతకుముందు ఉన్నటువంటి యొక్క మొత్తానికైతే మార్పులు అనేది జరుగుతూ ఉన్నాయి. జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మేము మార్చామనేది చెప్తా ఉన్నాడు, ప్రతిభవన్ని ప్రజాభవన్ చేస్తామంటా ఉన్నాడు. అంటే ఎవరి క్లెయిమ్స్ వాళ్ళకు ఉంటాయి. అట్లా మనం వాళ్ళు చెప్పిన దాన్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ప్రభుత్వం మారింది కదా ప్రస్తుతం. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకత్వం వహించారో, అవును, ప్రజలందరికీ ఒక జనాకర్షణ కలిగిన, ఆర్టికులేట్ చేయగలిగిన మంచి సమర్థమైన నాయకుడు తెచ్చారు. తెచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఆయనకు అధికారం కొనసాగింపజేశారు. తర్వాత చివరికి ప్రజలు ఆ పాలన రిజెక్ట్ చేశారు. ఓకే, కొత్త రిజెక్ట్ చేసే క్రమంలో పాత ప్రభుత్వం విమర్శలు ఉంటాయి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి ఇట్లా చేస్తామని చెప్పి వాగ్దానాలు ఉంటాయి. అవును, ఆ వాగ్దానాలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు అని చూస్తే మనకు పూర్తిగా ఆరాపరాగా మాత్రమే నెరవేరుతున్నట్టే కనిపిస్తుంది. ఓకే, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నటువంటి వాగ్దానాల విషయంలో వాళ్ళకి చాలా పరిమితులు ఉన్నాయి. ఒకసారి వాళ్ళ స్థాయికి మించిన వాగ్దానాలు చేశారు, డబ్బు అంతగా లేదు ఆర్థికంగా. తర్వాత కొత్తగా అదనంగా చేసిన సంక్షేమ వాగ్దానాల యొక్క వాటి ముందడుగైతే వాటి క్వాంటిటీ, వాటి వాల్యూమ్ అనేది చాలా పెద్దది. అవును, ఆ డబ్బు కూడా మొబిలైజ్ చేసే పరిస్థితి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మనం అర్థం చేసుకోగలం, కానీ వాటిని నెరవేర్చి తీరాల్సిన బాధ్యత వాళ్ళకి లేదని అనలేం కదా. ఎస్, అంటే రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తా ఉన్నాడు, 1,55,000 కోట్ల రూపాయల అప్పు ఈ 15 నెలల్లో చేశాను నేను. దానిలో దాదాపుగా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, వాటికి కట్టినటువంటి మిత్రులు మొత్తానికి వడ్డీలతో రూపకంగానే మొత్తం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఏది ఉన్నా కానీ గత ప్రభుత్వాన్ని తప్పు అనేటువంటి మాట కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంటే ఒక ప్రభుత్వం చేసిన దానికి వారసత్వం రెండో ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఎస్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే అప్పుల భారం రేపు పొద్దున తర్వాత తీసుకోవాల్సింది. అదొక చైన్ రియాక్షన్. అవును, అట్లాగే ప్రభుత్వాలు తాము ఎక్కడ విఫలమవుతున్నారో ఆ వైఫల్యానికి తాము కాక ఇంకెవరో బాధ్యులు, లేదా తమ ముందున్న వాళ్ళే బాధ్యులు అని చెప్పుకోవడం కూడా కొత్తది కాదు. అవును, అప్పటికీ కూడా దేశంలో పరిస్థితులకు మోడీ గారు కాంగ్రెస్ నిందిస్తూ ఉంటారు, చూస్తూ. కాబట్టి అది కూడా కొత్త విషయం కాదు. అవును, కానీ పాత ప్రభుత్వానికి అప్పులు చేసినందుకు
బాధ్యత చేసి ఇప్పుడు నన్ను అర్థం చేసుకోండి అని చెప్పడం అనేది అది సరైన విషయం కాదు. అదే విమర్శించవచ్చు. ఓకే, పాత ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసిన, అనవసరంగా అప్పులు చేసింది అని చెప్పొచ్చు, రాజకీయ విమర్శ చేయొచ్చు. అది చేసింది కాబట్టి కదా ప్రజలు వాళ్ళని ఆయన తీసేసి తీసుకొచ్చాను. అవును. ఇప్పుడు దీన్ని నువ్వు ఎంత సమర్థంగా మేనేజ్ చేస్తావు, దీన్ని ఈ పరిస్థితిని నువ్వు ఎట్లా గట్టెక్కిస్తావు రాష్ట్రాన్ని అనేది ముఖ్యం. సమర్థత అనేది ముఖ్యం, డబ్బులు మొబిలైజ్ చేయడం ముఖ్యం. ఆయనకున్న సేమ్ టైం ఆయనకున్న పరిమితులు మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, కేసీఆర్కు ప్రభుత్వం మీద ఉన్నంత పట్టు ఈయనకు లేకపోవచ్చు. ఈయన అనేక మందిని సర్దుబాటు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఓకే, పైన అధిష్టానం ఉన్నాయి. అవును, ఇవన్నీ కేసీఆర్కి లేవు కదా, ఆయనే స్వయంగా అధిష్టానం. కాబట్టి ఇంకా పరిమితులు మనం అర్థం చేసుకోవచ్చు, కానీ వైఫల్యం. ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ను అసెంబ్లీకి రా 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 అంటూ ఇటు ముఖ్యమంత్రి పిలుస్తూ ఉన్నాడు, మంత్రులు పిలుస్తూ ఉన్నారు, అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పిలుస్తూ ఉన్నారు, చోటా మోటా లీడర్ల కాంచెల్లి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. అయినా కానీ కేసీఆర్ ఇప్పటికీ 2 సార్లు మాత్రమే అడుగు పెట్టిండు. దానికి సంబంధించినటువంటి జీతభత్యాల లెక్క కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బయట పెట్టిండు. 57 లక్షల రూపాయల వరకు జీత రూపకంగా ఇచ్చినాము, కానీ వచ్చింది 2 రోజులు అని చెప్తా ఉన్నాం. అసలు ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలే లేవు కేసీఆర్కి అనేటువంటి మాటలు కూడా వింటా ఉన్నాం. ప్రజలకు సంబంధించినటువంటి మాటలు కూడా మాట్లాడడానికి రావట్లేదు అన్నట్టు మాటలు వింటా ఉన్నాం. అసలు కేసీఆర్ విషయంలో, ప్రతిపక్ష నాయకుడి విషయంలో మాట్లాడుకోవాలనుకుంటే అంటే ఇప్పుడు ప్రజల నుంచి మనం తీర్పు అడిగితే అధికార పక్షం మీద అడగాలి, కానీ ప్రతిపక్షం మీద అడగకూడదు కదా. కానీ ఆయన ఫోకస్ అటువైపు మళ్ళించాలి. వాళ్ళ రాజకీయంలో జరిగే పోరాటం గురించి మనం పెద్దగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత గడిల పాలన అన్నాం అనుకోండి. గడిల పాలన అంటే ఏంటి అంటే అది ఒక నెగటివ్. ఓకే, అది ఒక అభిప్రాయ కల్పన. దానికి తగ్గట్టుగా ఆయన ప్రవర్తించాడు అనుకోండి. ఇతరులు నిందిస్తుంటాడు, గడివి నువ్వు దూరం అంటాడు. ఆయన కూడా దొరకు తగ్గట్టుగానే ఎవరిని కలవకుండా ఎక్కడో వెళ్ళి ఇక్కడ కాకుండా ఇంకెక్కడో ఉండి ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లా నిజమైపోతుంది, అది మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు అట్లాగే ఇంకొకటి నిర్మించదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి. ఓకే, నువ్వు ప్రజలంటే నీ బాధ్యతను నెరవేర్చట్లేదు, ప్రతిపక్షంగా చేయాలి కదా, చేయట్లేదు, నువ్వు అన్ఫిట్ ఇన్ పబ్లిక్ లైఫ్ అనే పద్ధతిలో అది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆయన 1 రోజు 2 రోజులు నామమాత్రంగా వచ్చాడు, మళ్ళీ రాలేదు. రావాలని డిమాండ్ చేయవచ్చు, ప్రజలు డిమాండ్ చేయొచ్చు, ముఖ్యమంత్రి డిమాండ్ చేయడంలో రాజకీయ ఉద్దేశం ఉంటుంది. ఓకే, కానీ ఆయన మాత్రం అట్లా ఎందుకు ఉంటాడు? ఇంకో రకం సభకు రాకుండా నేను ఇందువల్ల రావట్లేదు. కానీ నేను నా అభిప్రాయాలు చెప్తున్నాను, నా పార్టీ ద్వారా నా లైన్ తెలుస్తూనే ఉంది అని ఏదో రకంగా కమ్యూనికేషన్లో ఉండాలి. ఓకే, కాబట్టి ఏంటంటే మనకు చిరాగ్గా ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ రోజువారీ సభ్యులు తిట్టుకోవటం, ఆపాదించుకోవడం, ఇవన్నీ ప్రజల ఆగ్రహాన్ని కానీ ప్రజల విమర్శను కానీ తప్పించుకోవడానికి, డైవర్ట్ చేయడానికి చేస్తున్న సంవాదం ఏమో అంతా తప్ప రియల్గా పెద్ద దాంట్లో వాల్యూ లేదేమో అనిపిస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాలలో దాదాపు 6 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. దానిలో 5 బిల్లులు మాత్రం బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించినవి. ఒకవైపు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పెంపు 42%, అటు విద్యలో, దాంతోపాటుగా రాజకీయంగా లోకల్ బాడీస్లో ఇవ్వాలనేటువంటి ఉద్దేశం, దాంతోపాటుగా ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో ఈ 2 బిల్లులు అయితే ప్రధానంగా మనకు కనబడతా ఉన్నాయి. వీటి విషయంలో మాట్లాడుకోవాలనుకుంటా. మీరు కూడా చాలాసార్లు వీరికి సంబంధించినటువంటి అంశాలను మీ కలం రూపకంగా బయటపెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బీసీ అనేటువంటి సెగ్మెంట్ గురించి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఉన్నాడు, అన్ని శ్రద్ధ పెట్టినాడు. బహుశా అనుకోవడం కాంగ్రెస్ సాంప్రదాయకంగా కాంగ్రెస్ ఓటు సమీకరణలో బీసీలు ఉండరు, కానీ ఆ సెగ్మెంట్ని అడ్రస్ చేద్దామని చూస్తున్నారు. సహజంగానే బీజేపీ తను అనుసరించే హిందుత్వ రాజకీయ ప్రచారంలో వాళ్ళు బీసీల మీద బాగా గురిపెట్టున్నారు. బీసీలు కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే బీసీలు పైన కాకుండా ఉంటారు. అందులో వాళ్లకు మేము కూడా హిందూ చట్టంలో మేము కూడా ఒక భాగం అనే ఫీలింగ్ కలుగుతున్నప్పుడు సహజంగా వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. అన్ని పార్టీలు ఇవాళ బీసీల మీద ఫోకస్ చేస్తున్నాయి. బీసీల కొడగరణం మీద కేంద్ర ప్రభుత్వాన్ని కారణం చేయడానికి చేసే ప్రయత్నం కూడా ఏంటంటే ఎందుకు చేయలేదు. ఓకే, కానీ ఇప్పటికి కూడా మన దేశంలో బీసీలు ఒకటే ఏకశిలలాగా ఉన్నారా, తమలో ఉన్న ఈ కులాల తేడాలు మర్చిపోయి ఉన్నారా అనేది సందేహం. అట్లా ఏర్పడుతుందా ఆ చైతన్యం అనేది. ఏమైనప్పటికీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సింబాలిక్గా వీళ్ళు ఏదో సర్వే చేశారు. బహుశా కొన్ని విషయాల్లో
వాళ్ళు ఇవ్వగలిగే సీట్ల విషయంలో 42% వాళ్ళు ఇవ్వగలరేమో కానీ అందరూ ఇచ్చినట్టు చేయలేరు. ఓకే. రిజర్వేషన్ల విషయంలో 42 అనేది మళ్ళీ 50% లోబడి ఉంటుంది. అవును. మేము ఇవ్వడానికి మా చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇచ్చినట్టే ఉంటుంది తప్ప వాళ్ళు అది నిలబడుతుందా చట్టానికి అనేది కష్టం. ఎస్ సార్. కాబట్టి స్థానిక సంస్థ దాన్ని నిలబడవచ్చు, కుదురుతుంది. అది మొత్తంగా అందరూ అన్ని పార్టీలు అనుసరించేటట్టుగా చేయాలంటే చట్టాన్ని ఖచ్చితంగా తేవాలి. కుదరదు. దానికి ఏదైనా అవరోధం వచ్చింది కోర్టుకి వెళ్ళారంటే కనీసం వీళ్ళైనా వీళ్ళ పార్టీలో 42% అభ్యర్థిత్వాలు ఇవ్వాలి. అవును. అదే వాళ్ళు కాంగ్రెస్ అట్టడుగు స్థాయికి వెళ్ళింది దేశవ్యాప్తంగా. వాళ్ళు మళ్ళీ పుంజుకోవడానికి పైకి రావడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో భాగమే ఏపీసీల అంశాన్ని తీసుకోవడం. రాష్ట్రంలో మరి బీజేపీ వేగంగా విస్తరిస్తుందంటే ఆ విస్తరణలో కూడా బీసీలోని కొన్ని కులాల ప్రభావం కనబడుతుంది, చాలా ఉంది. ఎస్. ఇది ఒక రాజకీయ పోరాటం యొక్క ప్రతిఫలనమే అనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాట్లాడుకోవాలనుకుంటే దానికి సంబంధించినటువంటి బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈరోజు దానికి సంబంధించినటువంటి బిల్లు ఉంటుంది, రేపు దాదాపుగా దానికి సంబంధించినటువంటి బిల్లు ఆమోదం కూడా కాబోతున్నటువంటి సందర్భం. ఇది ఒక మంచి ఘట్టం. అంటే చాలా కాలంగా ఉన్నటువంటి పోరాటం. ఆ పోరాటంలో ఒక కంక్లూజన్కి వచ్చినారు. తర్వాత అది ఆచరణ రూపం ధరించడం అనేది మంచి విషయం. అయితే అందరికీ సంతృప్తికరంగా ఉందని నేను చెప్పలేదు. ఓకే సార్, సహజంగానే దీన్ని గట్టించి వ్యతిరేకిస్తున్న దళిత కులాలకి చాలా అసంతృప్తి ఉండే అవకాశం. అవును. లబ్ధికి పోరాడుతున్న కులాల్లో కూడా అంతర్గతంగా వాళ్ళు తగిన ప్రాతినిధ్యం వచ్చిందా లేదా అనే విషయంలో వాళ్ళకి అసంతృప్తి ఉన్నాయి. దానికి ఇది మొత్తం దీనికి నాయకత్వం వహించిన ఉద్యమాల నాయకత్వం వహించిన వాళ్ళకి ఇచ్చిన పరిమితుల్ని అభ్యంతరాలని చెప్తూనే మొత్తంగా ఈ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఓకే. ఇది జరగాలి. ఎస్. అంటే ఒక రిజర్వేషన్ 1% పెంచండి, 2% పెంచండి అనేది అదొకటి, తర్వాత 1-2 కులాలను అటు ఇటుగా మార్చండి అనేది మాత్రమే ప్రధానంగా చెప్తా ఉన్నాడు. ఎస్. కాబట్టి మొత్తంగా జరగనివ్వండి, దానికి ఒక ఘట్టం అయితే జరగాలన్నట్టుగా ఉంది. కాబట్టి జరిగినంత మేరకు అది ఆహ్వానించదగ్గది. 30 ఏళ్ళ పైగా జరిగిన పోరాటం. దాంట్లో ఉండే సమస్యల్ని కూడా ముందు పరిష్కరించుకోవచ్చు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అంటున్నాడు బండి సంజయ్, కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ప్రధానంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్, వరంగల్కి సంబంధించినటువంటి 2 దిక్కులు కూడా వాళ్ళు గెలిచినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక కరీంనగర్కి సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో మాత్రం 2 ఎమ్మెల్సీలను వాళ్ళే గెలిచారు. ఒక 10 రోజుల కింద మాత్రం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్సీల గెలుపుతో ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి మాటను నిజంగానే బీజేపీకి తెలంగాణలో స్కోప్ ఉందంటారా? ఉంది. అంటే వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారా, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఇష్యూస్లో విమర్శించడం కానీ లేదా కేంద్రం నుంచి తీసుకొస్తున్నారా, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారా అనే విషయంలో నేను చెప్పలేను. కానీ ఓకే, వేగంగా విస్తరిస్తున్న రాజకీయ పక్షంగా చెప్పుకోవచ్చు. ఓకే. దానికి వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులు ఏమిటి అవన్నీ వివాదాస్పదమైనవి కావచ్చు, కొన్ని వ్యూహాత్మకమైనవి కావచ్చు. ఏ కులాలను చేయాలి, ఏ కులాల మీద ఫోకస్ చేయాలి అనే విషయంలో వాళ్ళు మొదటి దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇచ్చే వ్యూహాలను అనుసరిస్తూ వచ్చారు. ఇక్కడ కూడా అది కంటిన్యూ అవుతుంది. కానీ ఇమ్మీడియట్గా యాజ్ ఆర్ నౌ ఎలక్షన్స్ పెడితే వాళ్ళు అధికారంలోకి వచ్చి రాగలిగేంత శక్తివంతులు నేను అనుకోను. ఈ క్రమం కొనసాగితే నెక్స్ట్ ఎలక్షన్స్లో రావచ్చు. అందువల్లనే వాళ్ళు మొత్తం రంగస్థలాన్ని కాంగ్రెస్కు, బీఆర్ఎస్కి అప్పచెప్పి వాళ్ళు ప్రేక్షకులుగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి కేంద్ర మంత్రి కాకపోతే సంజయ్ కూడా మాట్లాడేవాళ్ళేమో. పోయిన దఫాలో సంజయ్ మాటలే ఎక్కువ వినిపించేయమని. అవును, దూకుడుగా మాట్లాడే మనిషిగా. ఇప్పుడు ఆయన కొంచెం సోబర్గా మాట్లాడుతున్నాడు. కానీ రంగస్థలం మాత్రం వీళ్ళిద్దరిలో కనబడుతుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళకి మాత్రం పేపర్లు చూసే వాళ్ళకి మాత్రం రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాయి తప్ప బీజేపీ ఉందని అనిపిస్తుంది. ఓకే, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం బీజేపీ స్లోగా బిల్డప్ చేస్తారు. ఓకే. ఇప్పుడున్నటువంటి యువ జర్నలిస్టులకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఎందుకంటే చాలా వరకు ఇటువైపుగా రావాలనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉన్నారు. కొంతమంది యాజమాన్యాల ప్రభావమో లేకపోతే ఏంటో కానీ దాదాపు ఇబ్బందులలో పడుతున్నటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు? యాజమాన్యాలు అనే దేన్ని కూడా మనం పూర్తిగా చూడద్దండి. ఓకే.
ఏది అదొక అన్నీ ఏ ఉద్యోగం చేసినా యజమానులు ఉంటారు కదా, అవును. ఏ ఆఫీస్ పని చేసినా ఏం చేసినా అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి. కాబట్టి పత్రికా రంగంలోకి రావాల్సిన వాళ్ళు గ్రహించవలసింది ఏంటంటే ఇది చాలా అవినీతిమయంగా ఉంది, ఇక్కడ సరైన జీతపత్యాలు లేవు, దీని మీద ఆధారపడి మన జీవితాన్ని నిర్మించుకోలేము. ఓకే. ఇటువంటి అభిప్రాయాలు కలుగుతాయి మనం చూడంగానే. అవును. అభిప్రాయాలు ఖాతరు చేయకుండా ఉంటే జర్నలిజానికి భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉంది. దాన్ని గ్రహించాలి. దాంట్లో మీకు కావాల్సిందల్లా మోడర్న్గా మరియు సమకాలీన సమాజంతో మీరు కనెక్ట్ కాగలిగే శక్తి మీకు ఉంటే మీరు చెప్పిన దాన్ని వాళ్ళు ఆసక్తికరంగా వింటున్నారు, ఆసక్తికరంగా అనిపించుకుంటున్నారు. ఆ శక్తి, ఆ స్టోరీ టెల్లింగ్ అంటారా డిజిటల్ మీడియాలో, ఆ విషయాన్ని చెప్పగలిగే, వార్తను చూపించగలిగే శక్తి ఉంటే మీరు సొంతంగా తెలుసుకోవచ్చు, లేదంటే ఏ సంస్థలో పనిచేసినా మీ సొంత ప్రతిభను చూపించుకోవచ్చు. కాబట్టి మంచి రంగం అది. అయితే ఒక తావర్తం పరంగా వస్తున్నాయి చాలా చోట్ల. కొన్ని జిల్లాలకు వెళ్తే కొన్ని జిల్లా కేంద్రాల్లో 100 దాకా PDF పేపర్లు, యూట్యూబ్ ఛానల్స్ అయితే 100 దాకా ఉన్నాయి. జనం కంటే ఎక్కువ మైకులు అనిపిస్తున్నాయి, మీటింగ్లు ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ కొంతకాలానికి సెటిల్ అవుతాయి. అంటే ఏవి నిలబడతాయో అవి నిలబడతాయి. సమర్థంగా దాన్ని ప్లే చేయలేని వాళ్ళు, లేదంటే నిజంగా సిన్సియర్ కాకుండా ఏదో పెట్టిన వాళ్ళు పోతారు. నిలబడే వాళ్ళు నిలబడతారు. ఇప్పుడు మంచి హెల్దీ మీడియా వస్తుంది. హెల్దీ మీడియా రావడానికి మనకు హెల్దీ థింకింగ్ కూడా అవసరం, పాజిటివ్ థింకింగ్ అవసరం. మనం వేరే ప్రయోజనం కోసం మీడియాలోకి వస్తే సక్సెస్ కాకపోవచ్చు. బూతులు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఈ డిజిటల్ మీడియాలో బూతులు అనే దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. బూతులు ఎందుకు ఇస్తున్నారంటే వ్యూవర్షిప్ కోసం అన్నట్టు. అసలు బూతులు ఇప్పుడు వాడుతున్నటువంటి భాషా పదజాలము, ఇప్పుడున్నటువంటి మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు, వీటి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి మాట్లాడిండు నిన్నగాక మొన్న, దాని విషయంలోనే మాట్లాడిండు. ప్రధానంగా ఎవడు పడితే వాడు యూట్యూబ్లో అని చెప్పేసి పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఆ పదజాలం కరెక్టా అని చెప్పేసి ప్రజలనే ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే ఈ సందర్భంగా నేను మళ్ళీ నేను చెప్పేది జర్నలిస్టులు ఎవరు అనే మౌలిక ప్రశ్న దగ్గరికి వెళ్ళారు. ఎస్, అసలు ఎవరు జర్నలిస్ట్ చెప్పండి. యూట్యూబ్లో ఎట్లా చేస్తున్నాయి అన్నాను. ఒకటి సమస్య ఉంటే మొత్తంగా మీడియాతోనే సమస్య ఉంది. ఓకే. ఒక ఫార్మాట్ మీడియాలోనే ఉంది. ఓకే. ఇప్పుడు ఆయన తాగుబోతోడు జాతిపిత అన్నాడు అనుకోండి. అవును. ఒకప్పుడైతే దాన్ని అట్లా హెడ్డింగ్ పెట్టేవాళ్ళం కాదు. అవును, ఇప్పుడు పత్రికలు పెడుతుంది. టీవీలో అంటే సపోజ్ లైవ్లో మాట్లాడితే చూపించేస్తారు. కాబట్టి అసభ్యత అనేది కానీ, లేదంటే మన స్థాయికి తగని వ్యక్తీకరణ ఏదైనా ఉందంటే అది అన్ని ప్లాట్ఫామ్స్లో ఉంది. ఓకే. వాళ్ళ స్థాయిని బట్టి ప్రింట్ మీడియాలో ఉంది, శాటిలైట్ టీవీలో ఉంది, డిజిటల్లో ఉంది. కాబట్టి మీరు ప్లాట్ఫామ్ బట్టి జర్నలిస్టులకు అంచనా వేయకండి. ఎవరైనా సమాచారాన్ని ప్రసారం చేసేవాడు, అభిప్రాయాన్ని ప్రకటించి వ్యాప్తి చేసేవాడు, ఒకళ్ళ అభిప్రాయాన్ని ప్రజలు చెప్పేవాడు, ఎవరైనా జర్నలిస్ట్. వాళ్ళు గొట్టం పట్టుకొని చెప్తారా, కెమెరా పట్టుకొని చెప్తారా, పేపర్ రాస్తారా, వేరే విషయం. అందరూ జర్నలిస్టులు. జర్నలిస్టులు అంటే ఎవరైనా బేసిక్ జర్నలిస్ట్ పని చేసేవాళ్ళు అందరూ, ప్రజలకు సమాచారం అందించే వాళ్ళందరూ జర్నలిస్టులు. ప్లాట్ఫామ్ బట్టే అసభ్యత అది ఉంటుందనుకోవడం పొరపాటు. కరెక్టే, దీంట్లో కొంచెం రెగ్యులేషన్ లేనట్టుగా కనిపిస్తుంది. ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిజిటల్ మీడియా. అవును. రిజిస్ట్రేషన్కి దానికి ప్రాసెస్ ఏమీ లేదు, ఎవరంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత ఈ రేటింగ్, దాని రెవెన్యూ మోడల్ కూడా ఎట్లా ఎక్కువ మంది చూడటానికి, ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి, అవాయిడెడ్ చూడటానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. మీకు ఎందుకు ఎక్కువ రేటింగ్ ఇచ్చే ప్రోగ్రాంలు ఒకప్పుడు కేసీఆర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లు, రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో బాగా రేటింగ్ ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి అంటే డిజిటల్ మీడియాకి తగ్గట్టుగా మాట్లాడుతున్నాడు. అవును. వాడు ముందు సంస్కరించుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వీళ్ళు వాళ్ళ భాషను సంస్కరించుకొని తర్వాత డిజిటల్ మీడియా వాళ్ళకి చెప్పాలి సార్. అది కరెక్ట్ పద్ధతి. ఓకే. వాళ్ళు మాట్లాడింది మనం ప్రసారం చేయరా వద్దా? అవును. మనం ప్రసారం చేస్తే మరి డిజిటల్ మీడియా వాళ్ళకి తెలియట్లా? అవును. అంటే వాళ్ళు మాత్రమే మాట్లాడాలి, ఇంకొకరు మాట్లాడొద్దు అంటే అది అన్యాయం అవుతుంది కదా. అలాగే రాజకీయమైన ప్రయోజనాల కోసం, లబ్ధి కోసం మనుషులు తీసుకొచ్చి వాళ్ళ చేత ఫలానా రకంగా మాట్లాడేటట్టు ప్రేరేపించి దాన్ని పోస్ట్ చేసి
ఇది కరెక్ట్ కాదు. ఎస్, ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ మీరు రాసేటువంటి ఆర్టికల్స్ దాదాపుగా 3.5 నెలల నుంచి వెళ్ళి చూడకుండా అయిపోయింది పరిస్థితి. మీరు ఏం చేస్తారో, మీరు ఎలాంటి మీడియంతోనో లేకపోతే ఎలాంటి దాంతో ముందుకు వస్తారో అనేటువంటి చాలామంది మీ అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ అభిమానులు అనాలో లేకపోతే మీ కళానికి ఇష్టపడేటువంటి వాళ్ళు అనాలో, ఫేస్బుక్ రూపకంగానో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని రూపకంగా మీరు రాసేటువంటి ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి, కొన్ని పత్రికలలో కూడా అచ్చయితూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరే స్వతహాగా ఏమైనా ఆలోచనలు చేస్తూ ఉన్నారా అని? ఇంతకుముందు చెప్పాను కదా, నేను కొత్త మీడియాలో ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతోనే నేను పదవి విరమణ చేసి ఈ ప్రయత్నాలు చేస్తున్నాను. ఓకే. ఆ ప్రయత్నాలు ఒక మేరకు సఫలం అవుతున్నాయి. లాంగ్ ప్రాసెస్. మేము ఉన్న కంపెనీలకు వెళ్ళి ఉద్యోగం చేయడమే కానీ దేన్ని నిర్మించుకోలేదు అలవాట్లేదు కాబట్టి కొంచెం స్లోగా నడుస్తుంది. ఓకే సార్. అన్ననారాయణ గారు, నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నాము. కొత్తగా బాధ్యత కలిగిన డిజిటల్ మీడియా అంటే ఏవైతే ఒక అభిప్రాయం ఉందో, విమర్శ చేస్తున్నారు, అట్లా కాకుండా బాధ్యత కలిగిన అట్ ద సేమ్ టైం ఆధునికమైన. ఓకే. బాధ్యతగా ఉండటం అంటే మళ్ళీ ఏదో పాతకాల మీడియాలా కాదు, కొత్తకాల మీడియాగా ఉంటూనే మనం మన లిమిట్స్ని, మన వాల్యూస్ని కాపాడుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేద్దాం ప్రయత్నంలో ఉంది. దాంట్లో ఈ పేపర్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, తర్వాత వీడియో కంటెంట్. ఓకే. ఈ పక్కన ప్రధాన న్యూస్ ప్లాట్ఫామ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ ఆల్సో. ఎస్, ఇది కె శ్రీనివాస్ సార్తో కాలోజీ టీవీ ముఖాముఖి. మొత్తం మీద సార్ అయితే ఒక కొత్త మీడియంతో మన ముందుకైతే రాబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. రిజైన్ చేసినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించినప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం సూచనప్రాయంగా అయితే మనకు చెప్తున్నటువంటి సందర్భం. దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు సంబంధించి, అలాగే బీజేపీ పార్టీ తెలంగాణలో పుంజుకుంటుంది అనే దానికి సంబంధించినటువంటి ఉదాహరణను చెప్తూనే ఇక ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అలాగే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరికి సంబంధించినటువంటి ఆ యొక్క తేడాలని చెప్తున్నాయి. ఇక యువ జర్నలిస్టులు ఎట్లా ముందుకు పోవాలనేటువంటి విషయాన్ని కూడా సార్ అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.